ఓకే. హ్మ్. కానీ అవంతిక మీరు ఇది చెప్పండి. అంటే చాలామంది అమ్మాయిలకి తెలియాల్సింది ఏంటి అంటే కమిట్మెంట్ ఇస్తేనే ఛాన్సెస్ వస్తాయని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. లేదు లేదు. కరెక్ట్ కాదు. ఒకవేళ కమిట్మెంట్ వాళ్ళు అడిగినప్పుడు నో చెప్తే ఆ హ్మ్. మూవీలో అదే ప్లేస్‌లో వేరే ఆర్టిస్ట్‌ని తీసుకుంటారు అని చెప్పేసి చాలామంది కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. అంటే మన దగ్గరకొచ్చిన ఆర్టిస్ట్‌లు కూడా చాలామంది చెప్తూ ఉంటారు. హ్మ్. నాకప్పుడు అలా అడిగారండి. నేను నో చెప్పాను. నా క్యారెక్టర్ లేదు అని చెప్పేసి అంటారు. అది హ్మ్. ఎంతవరకు నిజం? ప్రొఫెషనల్స్ అయితే అలా చెయ్యరు. హ్మ్. ఆ టైమ్ పాస్ చేసుకునేటోడు, లేకుంటే ఫేక్ ఏదో అమ్మాయిల కోసమే మూవీస్ చేయాలనుకునేటోళ్ళు, హ్మ్. అలాంటోళ్ళు ఉన్నారు. స్టార్టింగ్ అలాంటి వాళ్ళే ఎదురవుతారు. హ్మ్. అంటే స్టార్టింగ్ వచ్చిన అమ్మాయిలకి తెలీదు కదా! పాపం నమ్మేస్తారు ఆఫర్స్ కోసం. ఏదైనా ఓకే అంటారు. ఏదైనా చేస్తారు. అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. కానీ ఫైనల్లీ మంచి వాళ్ళ దగ్గర రీచ్ అయ్యేటప్పటికి అన్నీ అయిపోయుంటాయి. హ్మ్. అట్లా ఇండస్ట్రీలో చీటింగ్ జరుగుతుంది. అంటే ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు అంటే అమ్మాయిల్ని. ప్రొఫెషనల్స్ అలా చెయ్యరు, హ్మ్. అడగరు. హ్మ్. టైమ్ పాస్‌కి కానీ అమ్మాయిల కోసమే కొంతమంది మూవీస్ చేసేటోళ్ళున్నారు. హ్మ్. అది మధ్యలో ఆగిపోవడం. అమ్మాయిల కోసమే మూవీస్ అమ్మాయిల చేస్తారు. కోసమే. ఎ అమ్మాయిని టార్గెట్ చేసుకొని. అంటే ఎలాగా అమ్మాయిల కోసమే మూవీస్ చేయడం అంటే? అంటే వాళ్ళని యూజ్ చేసుకోవాలి. హ్మ్. ఏదో మూవీ చేస్తున్నా ఆడిషన్స్‌కి రండి అని చెప్పి కమిట్మెంట్ తీసుకోవడం. మూవీ ఏమి వాళ్ళు స్టార్ట్ ప్రొఫెషనల్ కాదు. జస్ట్ హ్మ్. టైమ్ పాస్ చేసుకునేటోళ్ళు. హ్మ్. ఓకే. అలాంటి వాళ్ళ నుంచి అమ్మాయిలు సేఫ్ అవ్వాలి. హ్మ్. బేసిక్‌గా ఏంటి అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే, ఏదైనా ఒక మూవీ ఆడిషన్ జరుగుతుంది అంటే అప్పుడప్పుడే హైదరాబాద్‌కొచ్చిన అమ్మాయిలు ఫోటోస్ పట్టుకొని ఇంతకుముందు వెళ్ళిపోయేవాళ్ళు. అలా ఆల్బమ్స్ తీసుకొని. హ్మ్. అవును. కాకపోతే ఏంటంటే మీరన్న పాయింట్ నాకు ఒక హీరోయిన్ చెప్పారు రీసెంట్ టైమ్స్‌లో. చెప్పారా? నేను వెళ్ళాను. ఆ! అక్కడ ఆఫీస్ ఉంది. కానీ మూవీకి సంబంధించిన ఎటువంటి వర్క్ జరగట్లేదు. హ్మ్. కాకపోతే ఏంటంటే వాళ్ళు మూవీ స్టార్ట్ అవ్వబోతుంది ఒక 1 మంత్‌లో. దానికోసం ఆడిషన్స్ తీసుకుంటున్నాము. అది ఇది అని చెప్పేసి చెప్పారు అని చెప్పారు. అదే చెప్తున్నాను కదా! ప్రొఫెషనల్స్ అయితే అలా ఎవ్వరు చెయ్యరు. హ్మ్. ప్రొఫెషనల్స్ కాంప్రమైజ్ అడగరు. హ్మ్. టాలెంట్ చూస్తారు. ఆ క్యారెక్టర్‌కి సెట్ అయితే తీసుకుంటారు. హ్మ్. ఎన్ని డేస్ అమ్మా? ఇదమ్మా అనేసి అంటారు. అంతే అయిపోతుంది. హ్మ్. ఓకే. అండ్ ఇండస్ట్రీకొచ్చినప్పుడు మీకసలు ఎవరైనా గాడ్ ఫాదర్స్ బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా ఉందా? నాకు ఏ బ్యాక్‌గ్రౌండ్ లేదు. హ్మ్. మొత్తం అవంతిక ఇక్కడి వరకు రావడానికి అవంతికనే కారణమా? నాకు నేనే. మీకు మీరే. నాకు నేనే హార్డ్ వర్క్ చేసుకున్నాను. నాకు నేనే టీచింగ్ చేసుకున్నాను. హ్మ్. యాక్టింగ్ స్కూల్ కూడా నేను పోలేదు. హ్మ్. మూవీస్ చూసే నేను యాక్టింగ్ నేర్చుకున్నాను. హ్మ్. మూవీస్ చూసే నేను డాన్స్ నేర్చుకున్నాను. ఓకే. హ్మ్. అంతా మూవీస్ చూసే నేర్చుకున్నారు తప్పించి మీకై నేను మీరెక్కడికి వెళ్ళడం కానీ క్లాసెస్‌కెళ్ళలేదు. ఎవరి దగ్గర ట్రైనింగ్ అవ్వలేదు. హ్మ్. ఎక్కడా తీసుకోలేదు. ఓకే. బట్ అవంతిక ఈ మూవీస్ అంతా చూసినప్పుడు బేసిక్‌గా ఎప్పుడైనా మీరు డైరెక్టర్స్‌ని అడగడం జరిగిందా? ఓన్లీ ఐటెమ్ సాంగ్స్ ఇస్తున్నారు. హ్మ్. సో, ఐటెమ్ సాంగ్స్ కాకుండా నాకు మంచి క్యారెక్టర్స్ సిస్టర్ క్యారెక్టరో, హ్మ్. సెకండ్ హీరోయిన్ క్యారెక్టరో ఇలాంటివి కావాలి అని చెప్పేసి ఎప్పుడైనా మీరు అడగడం అడిగాను. జరిగిందా? ఏ ఎలా ట్రీట్ చేస్తారు డైరెక్టర్స్ అలా అడిగినప్పుడు? డైరెక్టర్స్ వాళ్ళు ఒక క్యారెక్టర్‌కి, ఈ క్యారెక్టర్‌కి ఈ పర్సన్ కావాలని మైండ్‌లో ఫిక్స్ చేసుకుంటారు. హ్మ్. ఇప్పుడు ఫోటోస్ పంపిస్తాను. కానీ లైవ్‌లో చూడాలి మేడమ్ అంటారు. హ్మ్. ఆఫీస్‌కెళ్తాను. హ్మ్. లైవ్‌లో చూసిన తర్వాత వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్‌కి అనుకున్న క్యారెక్టర్‌కి సెట్ అయితే ఇస్తారు. హ్మ్. సెట్ అవ్వకపోతే లేదంటారు. ఓకే. హ్మ్. సో, మీరు ఇన్‌స్టాకి వచ్చి ఎంత కాలం అవుతుంది? ఇన్‌స్టా రీసెంట్‌గానే స్టార్ట్ చేశా. రీసెంట్‌గానే అన్ స్టార్ట్ అయితేనే ఇంతమంది ఫాలోవర్సా? ఏమో గాడ్ గిఫ్ట్. గాడ్ గిఫ్ట్. హ్మ్. గాడ్ గిఫ్ట్ ఏముందిలెండి. అందులో మీరు చూపించే గిఫ్ట్స్ కోసం వచ్చే అబ్బాయిలు కూడా చాలా మందున్నారు. ఏసేసారు. కదా! గట్టిగా. హ్మ్. గట్టిగా వేసేదేముంది. ఈస్ దిస్ ట్రూ ఆర్ నాట్? యాహ్! ట్రూ. ట్రూ. హ్మ్. ఏంటి చూడ్డానికి వాళ్ళకేం కావాలి అది మీరు చాలా ఈజీగా చూపించేసేస్తున్నారు. హ్మ్. కాకపోతే ఏంటంటే దీనివల్ల ఆహ్, మీ రెప్యుటేషన్ ఏమైనా డ్యామేజ్ అవుతది అన్న భయం లేదా మీకు? ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో, ఇప్పుడున్న దీంట్లో అసలెవ్వరు పట్టించుకుంటున్నారు. ఎందుకంటే ఒక టాప్ హీరోయిన్ ఎక్స్‌పోజింగ్ చేసిందనుకోండి చాలా టాప్ లైట్‌గా హీరోయిన్సే చేస్తున్నారు గదా! అదే అంటున్నా. ఒక ఆ! టాప్ హీరోయిన్ ఎక్స్‌పోజింగ్ చేసిందనుకోండి ఆహ్, దాన్ని పట్టించుకోరెవరు. హ్మ్. అమ్మాయి ఆల్రెడీ ప్రూవ్డ్. ఓకే. సో, బట్ ఇప్పుడొచ్చే అప్‌కమింగ్ వాళ్ళు లేకపోతే ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైనా కొంచెం ఎక్స్‌పోజింగ్ చేస్తూ కనిపించారనుకోండి, హ్మ్. వాళ్ళ గురించి రకరకాల గాసిప్స్ బయటకొస్తూ ఉంటాయి. మీరింకా ఎక్కడున్నారో. ఆ! అసలు ఏమీ లేని అమ్మాయి, కూలి పని చేసుకునే అమ్మాయి, రోడ్‌లో వెళ్ళే అమ్మాయిలు ఎక్స్‌పోజింగ్ చేస్తున్నారు. అఫ్‌కోర్స్ అది సోషల్ మీడియా కాదు. ఆ! వాళ్ళని వాళ్ళు ఎక్స్‌పోజింగ్ చేస్తున్నారు అంటే అది వేరు. బయట వాళ్ళని వదిలేసేద్దాము. హ్మ్. బట్ ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్స్ గురించి మాట్లాడుతున్నాను. ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఒక మంచి సాంగ్‌కి కొంచెం బొడ్డు కిందకి చీర కట్టుకొని డాన్స్ ఏసినా కానీ, హ్మ్. దాని గురించి 100 రకాల ట్రోల్స్ ఒస్తున్నాయి.
ఈ అమ్మాయి ఇలా, ఆ అమ్మాయి అలా, ఆ అమ్మాయి ఇలా, ఈ అమ్మాయి అలా అని చెప్పేసేసి. ఆ అమ్మాయి గురించి కింద వల్గర్ కామెంట్స్ పెడుతూ ఉంటారు. అలాంటి వల్గర్ కామెంట్స్ చూసినప్పుడు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వాళ్ళు కానీ ఎప్పుడైనా మీకు చెప్పడం జరిగిందా? లైక్ అంటే నువ్వసలు ఇవన్నీ చెయ్యొద్దు, ఈ ఇన్‌స్టాలో ఇంత యాక్టివ్ ఉండొద్దు, ఇలాంటివి ఎప్పుడైనా చెప్తూ ఉంటారా? చెప్పారు. చెప్పారా? స్టార్టింగ్‌లో. స్టార్టింగ్‌లో. స్టార్టింగ్‌లో చెప్పారు. తర్వాత వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయ్యారు. మీన్ లైఫ్ మంచిగుంది, హ్యాపీగా ఉన్నాను, ఎంజాయ్ చేస్తున్నానంటే వాళ్ళు మాత్రం ఎందుకు వద్దంటారు? హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.